డీజీపీ రామచంద్రరావు, నీకు ఏమైనా సిగ్గు, దేశం పట్ల ఏమన్నా గౌరవం ఉందా? నేను సూటిగా అడుగుతున్నా నేను. భారతదేశం జెండా వెనక పట్టుకొని నువ్వు రాసలీలలు చేస్తావా? అసలు భారతదేశం జెండా అంటే ఏంటో తెలుసా నీకు? ఆ 3 రంగులు దేనికి ఇండికేట్ చేస్తాయో తెలుసా నీకు? నువ్వు పెట్టుకునే టోపీకి 3 సింహాలుంటాయి. మధ్యలో చక్రం మధ్యలో 3 సింహాలుంటాయి. ఆ సింహానికి అర్థం తెలుసా నీకు? రామచంద్రరావు, నువ్వు చేసిన పని చిన్నదనుకుంటున్నావా? భారతదేశం జెండా వెనక పెట్టుకొని నువ్వు చేసిన తప్పు ఈ రోజు రాసలీలలు, నువ్వు చేసిన ఏదో పని భారతదేశం మొత్తం తలదించుకోవాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? భారతదేశం జెండా వెనక పెట్టుకొని నువ్వు రాసలీలలు చేసావు. అదేదో నువ్వు వెళ్ళి ప్రైవేట్ గదిలోనో లేకపోతే ఇంకెక్కడో సీక్రెట్ గా చేయలేదు. అంటే నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు వెనకాల భారతదేశం జెండా పెట్టుకొని రాసలీలలు చేస్తావని నేను అడుగుతున్నా నిన్ను. అంటే భారతదేశ గౌరవం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? భారతీయుల మనోభావాలంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ది ప్రైడ్ ఆఫ్ నేషన్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? రామచంద్రరావు, చాలా పెద్ద జబ్ చేసావు. ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. అసలు నీకు భారతదేశంలో చోటు అనేది ఉండకూడదని అనుకుంటున్నాను నేను, నువ్వు చేసిన ఏదో పనికి. ఒకవైపు మోడీ గారేమో భారతదేశాన్ని ఎలాగా మనం పైకి తీసుకెళ్లాలి, భారతదేశంలో మన సొంతంగా ఉత్పత్తులు ఎలా చేసుకోవాలి, ఎలా మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, వికసిత్ భారత్ అని, మేడ్ ఇన్ ఇండియా అని, మేడ్ ఇన్ భారత్ అని రకరకాల రకాలతో ఆయన కింద మీద పడి విదేశాలు తిరిగి అన్ని చేసి తీసుకొస్తుంటే నీకు ఏమో, మరి నీకు ఏమన్నా నాకు మాటలు కూడా లేదు. నీకు బాగా ఎక్కువైపోయి భారతదేశం జెండా వెనక పెట్టుకొని నువ్వు రాసలీలలు చేస్తున్నావు. నువ్వు చేసిన రాసలీలలు రసాబసా అయి దేశాలు ఖండాలు దాటుతుంది. అది కూడా మన భారతదేశపు గౌరవం ముందర, మన భారత్ మాతా ముందర, మన భారతీయ నేషనల్ ఫ్లాగ్ ముందర, ఇండియన్ ఫ్లాగ్, ది ప్రైడ్ ఆఫ్ నేషన్ ఫ్లాగ్ ముందర చేసావు నువ్వు.